అరే కనీసం మీరు ప్లేయర్స్ కోసం కాకపోయినా కావ్య మారన్ కోసమైనా ఆడండిరా. ఆ పిల్లని చూస్తుంటే ఎంత బాధ అవుతుంది తెలుసా నాకు. అసలు మీరేంది, అసలు మీకు ఆడటం వచ్చా లేదా, నన్ను కెప్టెన్సీ చేయమంటారు చెప్పు, లేకపోతే ఆశిష్ నెహ్రా అలాగా బయటికి వెళ్ళిపోయి లైన్ మీద నుంచొని ఇట్టే బౌలింగ్ అని చెప్పమంటారు చెప్పు. ఎస్ఆర్హెచ్ టీం ఎట్లా ఉందంటే అవతల వాళ్ళు వస్తే 2 పాయింట్లు వచ్చేస్తాయి అని ఒకటే కాదు, మేము రన్ రేట్ కూడా పెంచుకోవచ్చు అనే స్థాయికి తీసుకొని వచ్చారా మీరు. నిజంగా గ్రేట్ రక్రాంతి. మరి ఆ సిమెంట్ రోడ్లో తార్ రోడ్లో వేసుకోకుండా బౌలింగ్ పిచ్లు మీకు ఎందుకురా? ముంబై ఇండియన్స్కి సపోర్ట్ చేయండి ఈ మ్యాచ్. కింద కామెంట్స్లో ఎంఐ 3K కామెంట్స్ ఆర్సీబీ అనే పడతాయి. కేవలం ఆర్సీబీ వాళ్ళే 3K కామెంట్స్ చేస్తారు. నేను వెళ్తున్నాను ఆల్మోస్ట్ ఇదిగో ఒక 3K కామెంట్ చేసేయండి, ఇంక అంతే తిరిగిలేదు. ముంబైకి 3K లైక్స్, నెక్స్ట్ ఆర్సీబీకి ఒక 4K లైక్స్, టోటల్గా 7 to 8K లైక్స్ అయితే మాత్రం మనకు పడిపోవాలి. గో 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 ఇంటికి పో ఆరెంజ్ ఆర్మీ, గో 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 ఇంటికి పో ఆరెంజ్ ఆర్మీ. రావాలి ఇటు వస్తే చెప్తాను. ఇంకా రాలేదు, ఫోన్ చేద్దాం ఉండు. ఆ వెదర్ ఎక్కడా? టోనీ కొంచెం మనసు బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నాను. అవునా, నేను బాగా చేస్తా కదా అన్న. అదా నువ్వు తొందరరా వచ్చే మూడు లేదు. లేదు మూడు నీ ఉదాహరణ అన్ని నేను సెట్ చేస్తాను కానీ దా మనస్తాపం చెందకుండా చేస్తా. తొందర లేట్ చేయవాక. నాకు అసలు భలే టైం ఈజ్ మనీ ఈజ్ టైం, లాట్స్ ఆఫ్ వర్క్ ఆఫ్ హార్డ్ వర్క్. రాజేంద్ర, మన వాళ్ళకి బత్తాయి చూసి ఇచ్చి చాలా రోజులు అయినట్టుందిగా. ఇప్పి చల్లగా ఉండాలి. ఆడు ఇరుపక్ష గొడుగు కూడా ఇచ్చి పిచ్చిలే, మన పేరు చెప్పుకొని తాగుతాడు, ఎటు తాగలేకపోతున్నాడు ఆడారు. ఓకే ఉంటాడు, వస్తున్నాడు వాడిని ఆడుకుంటా. ఉంటా, మంచిది. అమ్మదీనమ్మ బత్తాయో బాగా ఆడారు క్రాంతి, ఎక్సలెంట్ వర్క్, చాలా బాగా ఆడారు. ఏంది రే దొరా అని పిలు. ఏం దొరా? దొరా అని పిలవాలా, మనం పెట్టుకున్న రూల్ ప్రకారం దొరా అని పిలవాలా. గెలిచిన ఓడిపోయిన వాళ్ళు దొరా అని పిలవాలన్నా సెకండ్ మ్యాచ్. అప్పుడు నువ్వు అది పొగడాలిగా మా టీంని. పొగుడుతారా? ఇప్పుడు ఏది మీ సిఎస్కే టీంని పొగడాలా లేకపోతే డీసీ టీంను? డీసీ చాలా అద్భుతమైన టీం, చాలా చక్కటి టీం. కేఎల్ రాహుల్ చాలా సమిష్టిగా ఆడి మ్యాచ్ని గెలిపించాడు. ఇది కప్పు కొట్టేటువంటి టీం అనమాట. చాలా అంటే చాలా అద్భుతమైన టీం అనమాట. సిఎస్కే వరస్ట్ టీము. ఓకే ఎంతకంటే ఏం కావాలా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఎక్కువ తక్కువలు కాదు కదండి, ఎంతకంటే ఏం కావాలి? రాగి వద్దు, అయిపోయింది. దొరా అని పిలవాలా, ఎక్కువ చేస్తున్నావు దొరా అని పిలవాలా. అది దొరా, అది రూల్ పరాలు. అవును, అది కాదురా. ఇప్పుడు ఒక హోమ్ టీం అంటే హోమ్ టీం అడ్వాంటేజ్ అని చెప్పేసి ఒకటి అంటారు. దాని అర్థం ఏంటి చెప్పు? అంటే హోమ్ టీమ్ అంటే మా ఫ్యాన్స్ అందరూ ఎక్కువ మంది స్టేడియంలో ఉంటారు. చక్కటి పాయింట్. పిచ్ కండిషన్స్ కూడా మాకు అలవాటు. చక్కటి పాయింట్. అట్లా సంథింగ్. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం హోమ్ కండిషన్స్ అంటే హోమ్ గ్రౌండ్ ఉంటుంది, మన ఫ్యాన్స్ అభిమానులు ఎక్కువ మంది వస్తారు, అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతో పాటుగా మన పిచ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నాం. అదే కదా. హైదరాబాద్ వాళ్ళ స్ట్రెంత్ ఏంద్రా? బ్యాటింగ్. మరి ఆ సిమెంట్ రోడ్లో తార్ రోడ్లో వేసుకోకుండా బౌలింగ్ పిచ్లు మీకెందుకురా? బౌలింగ్ పిచ్లు మీకెందుకు? అసలు మీకున్న అడ్వాంటేజ్ ఏంది? కాటరమ్మ కొడుకులు అది ఇది అని చెప్పేసి బ్యాట్స్మెన్లు మా క్లాసీని కొడతాడు, 300 కొడతాడు, మైల్ స్టోన్లు అది ఇది అని చెప్పి పెట్టుకునే వాళ్ళు మీరు. అట్లాంటి వాళ్ళు 300 కొట్టే ఆ తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసుకోవాలి కానీ బౌలింగ్ పిచ్లు ఎందుకురా మీకు? సరే పోనీ దాని మీద ఏమైనా ఆడారు, సరే ఆ బౌలింగ్ పిచ్కి సరిపడ్డ బౌలర్స్ని ఎవరైనా తీసుకున్నారా అంటే ఎవరిని తీసుకున్నారా? మంచి బౌలర్స్ ఏడన్నారు క్రాంతి, మంచి బౌలర్స్. ఇద్దరితో నువ్వు మ్యాచ్లు గెలవలేదు కదా క్రాంతి. మిగతా ముగ్గురు పరిస్థితి ఏంది? మిగతా ముగ్గురు బౌలర్లు కావాలిగా. 12 ఓవర్లు నువ్వు గాలి వదిలేసేసినట్టేనా? ఆ సమర్జీత్ సింగ్ని ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పేసి తీసుకున్నావు. ఏం చేశాడు? ఫస్ట్ ఓవర్లో 20 లేని ఫామ్ని తీసుకొని వచ్చి చేతిలో పెట్టాడు. జీటీకి మ్యాచ్ లేదు, టైట్ జరుగుతుంది అనుకున్న మ్యాచ్ని తీసుకొని వచ్చి పెట్టారు. అరే అసలు మీకు ఎస్ఆర్హెచ్ టీంలో స్పిన్నర్లు ఉన్న పేరు ఒకరు చెప్పరా? స్పిన్నర్స్, మంచి స్పిన్నర్లు అని ఉన్న వాళ్ళ పేరు ఒకటి చెప్పు. ఒకళ్ళ పేరు చెప్పు, తొందరగా చెప్పు. ఎంతసేపు ఆలోచిస్తున్నావు చెప్పు. ఒక టాప్ క్లాస్ స్పిన్నర్ చెప్పు. నువ్వు జీవితాంతం ఆలోచిస్తున్నా చెప్పలేవురా. ఒకే ఒకరు జంప నువ్వు ఇయ్యాల జంపాలు ఆడుకొని చెప్పేసి బయట కూర్చోబెట్టారు. అంతకాడికి ఆస్ట్రేలియాకి పంపించేసేవచ్చు. ఎందుకు బయట కూర్చోబెట్టే కాడికి? అరే మీరు ఆడుతుంది ఫారెన్ ప్లేయర్లు ఎంతమంది? 3 ఆడుతున్నారు. హెడ్, క్లాసిన్, మళ్ళీ ప్యాట్ కమిన్స్. 4వ ఆప్షన్ ఉంది కదా. కెమిన్ మెంటిస్ వాడుతున్నారు కదా మీరు.
సరే వాడుకున్నారు కెమెన్ మెండిస్ని, అతను బ్యాటింగ్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు. సరే బౌలింగ్లో అంటావా కొంచెం అప్పుడప్పుడు అరవా కొరవా, అసలు మీరు వాటర్లో బౌలింగ్ అతన్ని ఫస్ట్ థింగ్, అటు బ్యాటింగ్ మనకి రావట్లేదు, ఇటు బౌలింగ్కి మీకు యూజ్ చేయట్లేదు. అట్లాంటప్పుడు జంపని తీసుకోవచ్చు కదా, లాస్ట్లో ఉయ్యాల జంపాలని ఆడిస్తాడు. కనీసం ఈ మ్యాచ్లో జంపా ఉన్నట్టయితే ఒక 2 వికెట్లు 3 వికెట్లు తీసుకొని మ్యాచ్ని కొంచెం టైట్ చేశాడు, ఇంకొంచెం టైట్ చేసి ఉండేవాడు. ఆ పనులు మీరు చేయరు. ఎందుకు క్రాంతి? మాకు అసలు ఏంటంటే ఈ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయిపోయింది కదా దొరా ఆగు, ఎస్ఆర్హెచ్ టీం ఎట్లా ఉందంటే అవతల వాళ్ళు వస్తే 2 పాయింట్లు వచ్చేస్తాయి అని ఒకటే కాదు, మేము రన్ రేట్ కూడా పెంచుకోవచ్చు అనే స్థాయికి తీసుకొని వచ్చారా మీరు. నిజంగా గ్రేట్ రా క్రాంతి, వెల్ ప్లేడ్ రా. ప్రతి ఒక్క హ్యూమిలేషన్ చేయొద్దంటే హ్యూమిలేషన్కి గురయ్యేలాగా ఆడుతుంది మీరు, హ్యూమిలేషన్కి గురయ్యేలాగా పిచ్చులు తయారు చేసుకుంటుంది మీరు, హ్యూమిలేషన్లకి గురయ్యేలాగా వాటిని ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది మీరు. ఇంపాక్ట్ సబ్బుగా లాస్ట్లో అసలు మీకు ఆల్రెడీ 3 ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఉనత్కడ్ ఉన్నాడు, షమీ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. వీళ్ళు 3 కాదని చెప్పి మనోడు ఏదో పీకుతాడని చెప్పేసి ఎందుకు తీసుకున్నారు? అసలు ఒక్క మ్యాచ్ అయినా మనోడిది పర్ఫార్మెన్స్ బాగుందా? ఎకానమీ చూసుకున్నారా మీరు? 13 ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ మ్యాచ్లో 20 కొట్టించి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మీరు అట్లా ఆడుతున్నారు, మీరు టీమ్ సెలక్షన్స్ అట్లా చేసుకుంటున్నారు. మీది బ్యాటింగ్ అన్నప్పుడు బ్యాటింగ్ మీదకే పోవాలి. మేము బ్యాట్స్మెన్లు అయ్యా, మేము కొట్టుకుంటామని చెప్పి, సరే పోని బౌలింగ్ పిచ్ చేసుకున్నారు, బ్యాట్స్మెన్కి చెప్పాలి కదా కొంచెం ఆచితూచి ఆడంటారా అని చెప్పేసి అది లేదు. వచ్చారు, సిరాజ్ మియా చక్కగా వేసాడు బౌలింగ్ పిచ్లు అట్లా వేసాడు, చక్కగా వేసాడు. లెఫ్ట్ హ్యాండర్స్ని ఎంత ఈజీగా పెవిలియన్ పంపించాడు. నెక్స్ట్ వచ్చిన ప్రసిద్ధి కృష్ణ కూడా అంతే ఈజీగా 2 లెఫ్ట్ హ్యాండర్స్ని పెవిలికి పంపించాడు రా. అదంతా వదిలేసేసారా. ఇప్పుడు రూదర్ఫర్డ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కొడతాడు, అవునా కాదా చెప్పు. తుమ్మ ముద్దులాగా నిలబడేట తల ఊపితే అట్ట ఏదో ఒకటి చెప్పు, అవును దొరా అని చెప్పు. అవును దొరా, అవును. అట్టాంటోడికి పార్ట్ టైం బౌలర్ కింద అభిషేక్ శర్మకి ఇచ్చి, అది కూడా లెఫ్ట్ హ్యాండ్. ఏంది క్రాంతి? అసలు మీరేంది? అసలు మీకు ఆడటం వచ్చా లేదా? నన్ను కెప్టెన్సీ చేయమంటారు చెప్పు, లేకపోతే ఆశిష్ నెహ్రా అలాగా బయటికి వెళ్ళిపోయి లైన్ మీద నుంచొని ఇట్టే బౌలింగ్ అని చెప్పమంటారు చెప్పు. ఆ స్థాయికి దిగజారొద్దు మీరు. నిన్న అసలు స్టేడియంలోకి కూడా రానిరు. ఎందుకు రానిరు? భలేవాడివి, అమౌంట్ కడితే ఉన్నని రప్పిస్తారు స్టేడియంలోకి, భలేవాడు లాగున్నా. ఇది గాయస్ ఎస్ఆర్హెచ్తో ఏంటంటే పెద్ద 280 290 స్కోరు మేమే అని చెప్పి వెర్రవేగటం కాదు, ముందు మ్యాచ్లు గెలవటం కాదు కదా, మ్యాచ్ స్ట్రాటజీని మెయింటైన్ చేయండి. మీరు స్ట్రాటజిక్ టైం అవుట్ ఇచ్చినప్పుడు అయ్యి తింటాం కాదు, స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. అయినా ఏంద్రి మీరు 20 ఓవర్లైనా కనీసం ప్రతి ఒక్కరు గాయస్ 20 ఓవర్ల దాకా మ్యాచ్ ఆడటానికి ట్రై చేస్తున్నారు. లాస్ట్ ఓవర్ దగ్గర తీసుకొస్తున్నారు, ఏదర్ చేసింగ్ టైం అప్పుడైనా లేదంటే బౌలింగ్, వాళ్ళు బౌలింగ్ చేసి డిఫెండ్ చేసేయడం ఎట్టకైనా కానీ. అసలు వీళ్ళు 20 ఓవర్ల లోపే మొత్తం ఫినిష్ చేయించేస్తున్నారు కదరా. అసలు 19వ ఓవర్ వీళ్ళు బౌలింగ్ చేయడం చూడలేకపోతున్నాను నేను. చేసింగ్ టైం అప్పుడు అవతల టీం వాళ్ళు చేసింగ్ చేసేటప్పుడు వీళ్ళు 19వ ఓవర్ దగ్గర దాకా రావట్లేదు, అది కదా ప్రాబ్లం. అసలు ఏంది మీరు కంబ్యాక్ ఇస్తాం ఇటని? ఇంకేందిరా బాబు కంబ్యాక్ ఇచ్చేది? ఆ కమెందు మెండిస్ కూడా ఒకటి పెట్టుకున్నారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేస్తాడని చెప్పి బౌలింగ్. ఆడి ఫస్ట్ మ్యాచ్లో పోయిన మ్యాచ్లో వేయించున్నట్టయితే గెలిపించి ఉండేవాడేమో, అది తీసేసారు. ఇప్పుడేమో బౌలింగ్ వేస్తాను. ఎందుకు నాకు చిరాకు వస్తుంది నాకు దీని గురించి మాట్లాడాలి. అరే కనీసం మీరు ప్లేయర్స్ కోసం కాకపోయినా కావ్యమారన్ కోసమైనా ఆడండిరా. ఆ పిల్లని చూస్తుంటే ఎంత బాధ వస్తుంది తెలుసా నాకు. నవ్వటం కాదు అసలు, ఈ పాపం ఆడ ఫస్ట్ ఎగిరి చప్పట్లు కొడతా ఆనందంగా ఉండేదిరా, ఆనందంగా చిలక పలుకుల్లాగా ఉండేరా నవ్వులు. అట్లాంటి పిల్లలు అంటారు మీరు. అరే చెప్తారా కదా, ఖచ్చితంగా ఆ ఉసురు అయితే తగిలిద్దిరా నీకు, ఆ పిల్లలు ఉసురు తగిలిద్ది. ఎస్ఆర్హెచ్ టీంని తీసి వదలు పడేస్తారు చూడు నువ్వు. మీరు ఎంత బాధ పెడుతున్నారంటే ఆ పిల్లలు అంత బాధ పెడుతున్నారా, ఖచ్చితంగా తీసేస్తారు. అది హెచ్సిఓ వాళ్ళతో గొడవైందని చెప్పన్నారు, అది చిరిగి చాట్ అంత అయ్యి తర్వాత తీసేస్తారులే. అదే జరిగింది చూడు ఫ్యూచర్. కంబ్యాక్ ఇస్తాం రా, కంబ్యాక్లు 4 మ్యాచ్లు కంబ్యాక్ ఇద్దాం గైస్. ఏంది ఇంకా మనకి చాలా ఉన్నాయి గేమ్స్, ఇంకా 9 గేమ్స్ ఉన్నాయి, మనం కంబ్యాక్ ఇస్తాం. ఏంది ఇలాంటి కుక్కలతో మాటపడే రోజులుగో ఈ నోరులన్నీ మూపిచ్చే రోజులు. ఎత్తిన ప్రతి ఏలు దించాలి, ఎత్తిన వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. ఎన్ని ఉంటాయి మనకి టైం వచ్చింది, వచ్చినప్పుడు చూపిస్తా. ఆరెంజ్ రక్తం ప్రవహించకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇంకోటి ఏంటంటే, ఇంకా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, రోజు పొద్దున్నే 8 గంటలకి 1 నిమిషం అటు ఇటు కాకుండా
ఆ మాట అన్నావో లేదు, నెక్స్ట్ మరుసటి రోజే వీడియో పెట్టలేదు మనం. దయచేసి బిల్డప్ వద్దు. నిన్నేదో అయింది అసలు 8ంటికి నీట్ గా ప్రతిరోజు 8ంటికల్లా వీడియో అప్లోడ్ చేస్తున్నాం గాయస్. ఏ రోజైతే ఆ మాట అన్నాడో నెక్స్ట్ రోజు వీడియో పడలా. సరే ఈసారి మాత్రం అటు జరగదు. 8ంటికి వీడియో, ఒక నిమిషం అటు ఇటు కాకుండా వీడియో పడిద్ది. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి, నాకు బూస్ట్ ఇవ్వండి. ఛానల్కి కాకపోయినా నాకు బూస్ట్ ఇవ్వండి. మనం కంబ్యాక్ ఇవ్వాలి. ఇది మనకంటే 2 పాయింట్లు ఎక్కువ ఉన్నాడు. ఇప్పుడు 20 పాయింట్లకి వెళ్ళాడు, మనం 18కి వచ్చాము. ఫస్ట్ టైం వాడు 20 కొట్టాడు. నేను కొడతాను అనుకున్నాను, కానీ అది బ్యాక్ ఫైర్ అయ్యింది. కానీ ఈసారి మాత్రం మనం ఖచ్చితంగా SRH కంబ్యాక్ ఇచ్చిద్ది, మనం కూడా కంబ్యాక్ ఇస్తాం. క్రాంతి కసకస అంటే వాడికి ఎందుకు చూపిద్దాం. కసకసలు ఆడిగిపోతే వాడిని అప్పుడు అడగండి. సరే సరే, రేపు మ్యాచ్తో కసకసలు ఆడిగిపోతే అప్పుడు అడగండి. SRH ఎంత హ్యూమిలేషన్కి గురవుతున్నాను మీకు అర్థం కావట్లేదు. నేను మ్యాచ్ చూసేటప్పుడు ఎందుకంటే ఏడవ బాగలే దొండలా ఉన్న ఎడితే బాగలేదు, ఏదో డైలాగ్ ఉంటుంది కదా అది. సరే సరే అది అయిపోయింది, వదిలేసేయండి గాయస్. ఎక్కువ గెలిచి నాకు కూడా విసుగు వచ్చేస్తుంది. SRH మ్యాచ్ అనగానే 2 పాయింట్లు నేను జేబులు వేసేసుకుంటున్నాను. వాళ్ళు నాకు 8 పాయింట్లు తీసుకొచ్చి పెట్టారు SRHలో. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. ఒక 2 పాయింట్లు పోగొట్టినట్టున్నారులే. 8 కాదు 6 పాయింట్లు తెచ్చిపెట్టారు నాకు. సో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసేసి ముంబైకి RCB ఇద్దరు కూడా మా బిడ్డలే. ఇక వాళ్ళ సంగతి ఏంటి అనేది ఇప్పుడు లీస్ట్ లో ఉన్నాడు కాబట్టి వీడికి ఆప్షన్ ఇస్తా, చూస్ చేసుకోమని. 2 పాయింట్ ఒక పాయింట్ అయినా ఇద్దరు ఉన్నప్పుడు లీస్ట్. గైస్ ఇప్పుడు మా ఇద్దరు ఎవరు లీస్ట్ లో ఉన్నారంటే ఏమంటారు మీరు? ఈడేగా లీస్ట్ అంటే చాలా లీస్ట్ కాకపోతే అట్టర్ లిస్ట్ అంటారు. ఎందుకంటే నువ్వు గెలిచిన మ్యాచ్లు అన్నీ కూడా టఫ్ మ్యాచ్లు, క్లోజ్ కాల్లో వచ్చి అమ్మో టెన్షన్ నరాలు, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అన్న మ్యాచ్లు అయ్యి. నేను గెలిచినవి అన్నీ మనగాడి మ్యాచ్లు. ఒక్కొక్కరు 1 సైడ్ డిసైడ్ చేశారు. 50 రన్స్ తేడా, 3 ఓవర్ల తేడా, 4 ఓవర్ల తేడా, ఇట్లా కొట్టాం మనం. అది రెండిట్లో చూస్ చేసుకో. నువ్వు రెండిట్లో పట్టుకోవాలా? నాకు నీ టీం చెప్పుకునేదా? నీ ఇష్టం, నువ్వు చూస్ చేసుకుంటానంటే చూస్ చేసుకో. నేనైతే మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. అందులో మాకేందంటే ఒక బౌలింగ్ షార్టేజ్ ఉంది కాబట్టి మొన్న కూడా ఆ బౌలింగ్ ఉండుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం. కాబట్టి ఈసారి బుమ్రా వస్తాడని 100% చెప్తున్నారు కాబట్టి సో ఆ బౌలింగ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో దానివల్ల నేను ముంబై ఇండియన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. వెరీ నైస్ క్రాంతి. సో నేనైతే RCB తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఆప్షన్ ఇచ్చాను, వాడు ముంబై ఇండియన్స్ కోరుకున్నాడు కాబట్టి నేను RCB తీసుకుంటున్నాను. అండ్ RCB ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేసే టీం లాగా అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ ఏదో కొంచెం తడబడ్డారు, కానీ ఈ మ్యాచ్ ఖచ్చితంగా కొడేస్తారు. సరదా కొడేస్తారు క్రాంతి. కొడతారు, ఏమాత్రం కొడతారు రేపు చూద్దాం. విషయం ఏంటంటే హెడ్ టు హెడ్ మనకి ముంబై ఇండియన్స్ కి ఎక్కువ ఉంది. 19-14 ఏదో సంథింగ్ ఏదో ఉందా, 19-14 ముంబై ఇండియన్స్ 19 టైమ్స్ గెలిస్తే వాళ్ళు 14 టైమ్స్ గెలిచారు. ఏంటంటే మన టీము ఉండే కొద్ది స్ట్రాంగ్ అయింది. ముంబై ఇండియన్స్ ఉండే కొద్ది స్ట్రాంగ్ అవుతుంది. లాస్ట్ టైం కూడా ఏదో లాస్ట్ మూమెంట్ లో తిలక్ వర్మ బ్యాడ్ పర్ఫార్మెన్స్ వల్ల ఓడిపోయాం. బట్ ఈసారి బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనమాక ముంబై ఇండియన్స్ బ్యాడ్ డెసిషన్ అది, దాన్ని బ్యాడ్ పర్ఫార్మెన్స్ అరే లాస్ట్ నేను చెప్తాను చూడు. ఆ లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, సెకండ్ బాల్ 2 రన్స్ తీసాడు, థర్డ్ బాల్ సింగిల్ తీసిండేవాడు తిలక్ వర్మ ఉన్నట్లయితే. ఎందుకంటే అవకాశం ఉంది, ఇంకో 4 రన్స్కి 14 రన్స్కి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొట్టిండేవాడు. తిలక్ వర్మ సింగిల్ అని తీసుండేవాడు. అట్లీస్ట్ 4 6 కొట్టబడిన సింగిల్ తీస్తాడని ఒక అవకాశం ఉండేది, కొంచెం హోప్ ఉండేది కదా. దాని చివరిలో సూర్యకుమార్ యాదవ్ షాక్ అయ్యాడు. ఇక దాని గురించి అయిపోయిన మ్యాచ్ గురించి ఎందుకులే కానీ మాట్లాడతాం. అయిపోయింది దాని గురించి ఎందుకులే కానీ, అది వాంకడే స్టేడియంలో కూడా ముంబై 8 సార్లు గెలిస్తే RCB 3 సార్లు. సో మనకేంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, మనకి ఫేవర్ ఆర్ట్స్ అట్లాంటి చపాక్ స్టేడియంలో ఉన్న ఆర్ట్స్ ని బ్రేక్ చేసి ఫ్యాన్స్ హార్ట్స్ లో చిల్లులు పెట్టాం, అపోనెంట్స్ ఫ్యాన్స్ హార్ట్ లో చిల్లులు పెట్టాం. సేమ్ అదే జరిగిద్ది. ఈ 4 ట్రీస్ మాయి మేము గెలుస్తాను ఇలాంటి గర్వాలన్నీ అణిచివేయడానికే ఈ సంవత్సరం RCB అనేది ఫామ్ అయింది. ఇట్లాంటి గర్వం ఎవరైతే పడతారో వాళ్ళని అణిచివేయడానికి మాత్రమే RCB వచ్చింది. ఏదో ముంబై ఇండియన్స్ నా టీమే అయినా కానీ, బట్ స్టిల్ చెప్తున్నాను RCB ఈస్ గోయింగ్ టు విన్ ది మ్యాచ్ అనమాట డెఫినెట్ గా. అండ్ నేను చెప్తాను. సరే చెప్పు, నువ్వు విషయం చెప్పు, నేను చెప్తాను. విషయం ఏంటంటే ఇది మనకి బ్యాటింగ్ పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ ఇంకా ఆడతాడు లేదనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఒకవేళ వస్తే మాత్రం రోహిత్ శర్మ, విల్ జాక్స్, రేన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్దిర్, రాజ్ బవా, మిచిల్ శాంట్నర్, దీపక్ చహర్. ఇక్కడ దాకా మనకి బౌలింగ్ ఉంది.
ఇంకా బ్యాటింగ్ ఉంది సారీ అదిరా మీది అది బ్యాటింగ్ తడబడ్డాలి కొంచెం ఇంతే డిప్రెషన్ లో 2 పాయింట్లకే తడబడిపోతున్నాడు చూడు 2 పాయింట్లు. ఇంకో బౌలింగ్ వచ్చేసి విఘ్నేష్ పుత్తూర్ మంచి స్పిన్ వేస్తాడు. ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో మనకి వికెట్లు తీసిస్తాడు. జస్ప్రీత్ బుమ్రా గురించి మనం చెప్పకర్లా, ఆ కంబ్యాక్ కోసమే మనం ఇప్పుడు దాకా వెయిట్ చేస్తుంది. దీపక్ చహార్ మంచి బౌలరు, మిచెల్ శాంట్నర్ వేస్తాడు, హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ వేస్తాడు. మంచి బౌలింగ్ అంటే మనకి బ్యాటింగ్ ఆప్షన్ డీప్ ఉంది, బౌలింగ్ లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి, ఎక్కువ మంది అవైలబుల్ గా ఉన్నారు. మన టీం అనేది చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. అందులో మ్యాచ్ జరుగుతుంది ముంబైలో కాబట్టి వీ హ్యావ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. అందులో మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీతో కాబట్టి మనకి కొంచెం బాగా ఎడ్జ్ ఉంది. సో ఆర్సీబీని మనం కొట్టేయచ్చు అండ్ వాళ్ళ ఇది కూడా పెద్ద విషయంగా లేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది క్రాంతి, మా టీంని ఇంతగానో పొగుడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక సైడ్ నుంచి సరేలే కాసేపు పొగుడుకొని అనే ఒక ఇది కూడా వస్తుంది నాకు. అందుకని నేను స్టాప్ చేయట్లేదు, దీన్ని ఏమంటారు, దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి నేను ట్రై చేయట్లేదు. ఎందుకంటే అద్భుతంగా చెప్తున్నావు మా టీం గురించి, నువ్వు ప్రతి ఒక్క టీం గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తున్నావు, చాలా ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు నేను ఆర్సీబీ గురించి చెప్తాను. ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడాడు. మొన్న చిన్న పొరపాట్ల వల్ల అతను ఇదవటం జరిగింది. అండ్ విరాట్ కోహ్లీ కూడా మంచి స్ట్రైక్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. మీకు కొత్త విషయం చెప్పాలి, ఇంకొక 13 రన్స్ 17 రన్స్ కొడితే 13,000 పరుగులకి విరాట్ కోహ్లీ దగ్గరగా ఉన్నాడు అనమాట. T20లో 13,000 పరుగులు మామూలు విషయం కాదు క్రాంతి. అది పడికలు మొన్న బాగా కొట్టాడు, అదే ఫామ్ని మెయింటైన్ చేస్తే మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. రజత్ పడితర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదయ్యా, ఒక కెప్టెన్ ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత రజత్ పడితర్ అనే అంట నేను, అంత చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు కెప్టెన్స్లో కనుక చూసుకుంటే. తర్వాత లియామ్ లివింగ్స్టోన్ అద్భుతమైనటువంటి ఆట. తర్వాత జితేష్ శర్మ కొంచెం మనోడు కనుక గెటాన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి టిమ్ దావిద్. చెప్పాలంటే ఈ ఐపీఎల్ సీజన్లోనే డెత్ ఓవర్స్లో 16 to 20 ఓవర్స్లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నాడంటే టిమ్ డేవిడ్. సో మా ఓడు ఎంత స్ట్రాంగ్ అనేది ఈ ఒక్క స్టాట్స్తో చెప్పొచ్చు ఈ సీజన్లో. అది మళ్ళీ పైగా పాత ముంబై టీం ఇతను. సో ఆ కక్షని తీర్చుకునే అవకాశం కూడా ఉంది, అవకాశం దొరికితే మాత్రం. దాని తోడు కృణాల్ పాండ్యా కూడా ఒకప్పటి లెఫ్ట్ ఆర్మ్ విసిరి మీకు తెలుసు, ఒకప్పటి ముంబై ఇండియన్స్ టీం. సో అతను కూడా కక్ష తీర్చుకునే అవకాశం ఉంది. తర్వాత భువనేశ్వర్ కుమార్ కూడా బ్యాటింగ్ ఆడగలడు, జాష్ హజిల్వుడ్ కూడా ఒక రకంగా ఆడగలడు. సో మాకేందంటే ఆల్మోస్ట్ 10 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారా, ఆల్మోస్ట్ 10 ప్లేయర్స్ వరకు బ్యాటింగ్ ఆడగలరు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాష్ హజిల్వుడ్, యష్ దయాల్, శ్రేయాన్ శర్మ అండ్ మళ్ళీ ఇప్పుడు లియామ్ లివింగ్స్టోన్ వేస్తాడు బౌలింగ్, దావిద్తో వేపిస్తాము. అసలు చాలా చక్కగా ఉంది, పటిష్టంగా ఉంది టీం. చాలా అంటే చాలా. ఏంటంటే ఎంఐయా లేకపోతే ఆర్సీబీనా కింద కామెంట్స్, ఆర్సీబీ సపోర్ట్ ఎవరికో 3K కామెంట్స్ రావాలి, 3K కామెంట్స్ రావాలి. ఎందుకంటే ఇది ఆర్చ్ రైవల్రీ సీల్డ్, ఇది మొత్తం రైవల్రీ వీక్ అంట. సో వీళ్ళు పెద్ద రైవల్రీ ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ కి ఆర్సీబీకి. సో చూద్దాం ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ మన కస్కస్ ఫ్యాన్స్ అందరూ ముంబై ఇండియన్స్ కి సపోర్ట్ చేయండి. ఈ మ్యాచ్ కింద కామెంట్స్ లో ఎంఐ 3K కామెంట్స్ ఆర్సీబీ అనే పడతాయి, కేవలం ఆర్సీబీ వాళ్ళే 3K కామెంట్స్ చేస్తారు. నేను వెళ్తున్నాను ఆల్మోస్ట్ ఇదిగో ఒక 3K కామెంట్ చేసేయండి, ఇంకా అంతే తిరిగిలేదు. ముంబైకి 3K లైక్స్, నెక్స్ట్ ఆర్సీబీకి ఒక 4K లైక్స్, టోటల్గా 7 to 8K లైక్స్ అయితే మాత్రం మనకు పడిపోవాలి. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఆర్సీబీ అని చెప్పేసి రెడ్ కలర్ హార్ట్ గుద్ది పడేసేయాలి. మ్యాచ్ మనం ఆర్సీబీ వాళ్ళం గెలవబోతున్నాం, కప్పు కొట్టబోతున్నాం. అది ఈసారి కప్పుని నమ్మదే. అయిపోయిందా? కట్ చేసావా? కట్ చేయలేదు కదా.